హరి ఓం. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు సరయూ నది దక్షిణ తీరం చేరారు. రామ అని విశ్వామిత్రుల వారు శ్రీరాముని మధురంగా పిలిచారు. వత్స, త్వరగా నదిలో ఆచమించిరా. ముహూర్తవేళ మించిపోకుండా బల అతిబలలు ఉపదేశిస్తాను, స్వీకరించు. ఇవి దివ్య మంత్రాలు. వీటిని నీవు ఉపాసిస్తే నీకు శ్రమ ఉండదు, జ్వరం ఉండదు, రూపంలో మార్పు రాదు. నిద్రలో కూడా రాక్షసులు నిన్ను ఏమీ చెయ్యలేరు. బాహు పరాక్రమంలో, బుద్ధి నిశ్చయంలో, కీర్తిలో నీకు సాటి వచ్చే వీరుడు ఈ ముల్లోకాలలోనూ ఉండడు. ఈ బల అతిబలలు సర్వజ్ఞానానికి తల్లులు. వీటిని పఠిస్తే మార్గాయాసము, క్షుత్పిపాసలు నీకు ఉండవు నాయనా. ఇవి బ్రహ్మపుత్రికలు, నీకు ఉపదేశిస్తాను. దీనికి నీవు అర్హుడవు. సమస్త సద్గుణాలు నీకు ఉన్నాయి. నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి. త్వరపడు రామ, సూర్యాస్తమయం కాకముందే శుచిపై వీటిని స్వీకరించు. రాముడు త్వరగా సరయూ నదిలో దిగి ఆచమించి శుచిగా వచ్చి ఆ విద్యలు స్వీకరించారు. రామునిలో ఒక కొత్త కాంతి వెళ్లి విరిసింది. శరత్కాల సూర్యునిలాగా ప్రకాశించారు. మంత్రోపదేశం ఇచ్చిన గురువుకు చెయ్యవలసిన ఉపచారాలన్నీ యథావిధిగా రామలక్ష్మణులు ఇద్దరూ నిర్వహించారు. గడ్డి పరుచుకొని ముగ్గురు ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. తెల్లవారింది. తృణశయనం మీద నిద్రిస్తున్న రాకుమారులను విశ్వామిత్రుల వారు చూశారు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యానందన, రామ, ప్రాతస్సంధ్య నడుస్తుంది నాయన, నిద్రలే. నరోత్తమ, దైవ సంబంధమైన ఆహ్నిక క్రియలు, సంధ్యావందనాదులు నిర్వర్తించాలి గదా. మేలుకొలుపుతో రామలక్ష్మణులు ఇద్దరూ లేచారు. స్నాన సంధ్యాదులు ముగించారు. ప్రయాణానికి సిద్ధమై మునికి నమస్కరించారు. మార్గదర్శకుడుగా మహర్షి నిలిచారు. రామలక్ష్మణులు యథావిధిగా అనుసరించారు. అల్లంత దూరాన సరయూ సంగమ స్థలంలో గంగానది కనిపించింది. ఆ సమీపంలో ఒక ఆశ్రమం కనిపించింది. దానిని చూడగానే రామలక్ష్మణులకు అది ఎవరి ఆశ్రమమో ఏమిటో తెలుసుకోవాలనిపించింది. మహర్షిని అడిగారు. మహర్షి చిరునవ్వుతో వివరించారు. కందర్పుడు కాముడు అని ఒకడున్నాడు. అతడు ఒకనాడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న శివుని మీద దుర్బుద్ధితో విజృంభించాడు. శివుడు హుంకరించారు. నేత్రాగ్నిని వెదజల్లారు. మన్మధుని శరీరాంగాలు ప్రసిద్ధులమైపోయాయి. అప్పటి నుంచి అనంగుడయ్యాడు. ఆ కారణంగా ఈ ప్రదేశాన్ని అంగదేశం అంటారు. ఇది అప్పటి ఆ పరమశివుని ఆశ్రమం. ఇప్పుడు ఈ ఆశ్రమంలో శిష్యులు ఉంటున్నారు. వీరు ధర్మపరులు, పాపరహితులు. శుభదర్శన రామ, ఇరువైపులా పవిత్ర నదులు ఉన్నాయి. ఈ రాత్రికి ఈ నడుము భాగాన విశ్రమిద్దాం. రేపు నదిని దాటుదాం. ఆ ఆశ్రమ మునీశ్వర్ల సాయంతో గంగా తీరం దాటుతున్నారు. నది మధ్యలో పెద్ద ఘోష వినపడింది. ఈ శబ్దం ఏమని రాముడు ప్రశ్నించారు. రామ, కైలాస శిఖరం మీద మానస సరస్సు ఉంది. దానిని బ్రహ్మదేవుడు మనస్సుతో నిర్మించారు. అందుకని అది మానస సరస్సు అయ్యింది. దాని నుంచి జారిన నది మీ అయోధ్యకు చుట్టూ ప్రవహిస్తుంది. సరస్సు నుంచి జారినది కాబట్టి దానికి సరయువు అని పేరు ఏర్పడింది. ఆ సరయూ నది ఇక్కడ గంగానదిలో కలుస్తుంది. అదే ఆ హోరు. ఈ నది సంగమ స్థలానికి నేతితో నమస్కరించు. ఇరువురు నమస్కరించారు. నది దక్షిణ తీరానికి చేరారు. ఓ దట్టమైన అడవి. అందులోకి ప్రవేశించారు. రాముడు ఆశ్చర్యంతో ప్రశ్నించారు. ఏమి ఈ దట్టమైన అడవి? అనేక రకాల పక్షులు, కీచురాళ్ళు, సింహసార్థుల క్రూర మృగాలు అరుపులు ఏమిటని రామచంద్రుడు దట్టమైన అడవి గురించి ప్రస్తావించారు. విశ్వామిత్రుల వారు సమాధానంగా, ఒకప్పుడు ఇక్కడ మలద అని, కరుసమని 2 జనపదాలు ఉండేవి. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా చెబుతాను. వృత్తాసురుని సంహరించినందువల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ మలంతో పాటు తీరని దాహం కూడా కలిగింది. అప్పుడు తపోధనులైన మహర్షులు కలశాలతో మంగళోదకాలను తెచ్చి ఇక్కడ దేవేంద్రునికి స్నానం చేయించారు. మలము దాహము వదిలించారు.
సంతుష్టుడైన సచీపతి ఆ జనపదాలకు మలదము కరుసము అని నామకరణం చేశారు. ఇవి ధనధాన్య సమృద్ధితో చాలా కాలం విరాజిల్లాయి. కొంతకాలానికి 1000 ఏనుగుల బలం కలిగి కామరూప సంచారిణి అయిన ఒక యక్షిని వచ్చింది. ఆ యక్షిని పేరు తాటక. రామ, భద్రమగుగాక, అది సుందుని భార్య. ఇంద్ర పరాక్రముడైన మారీచుడు దాని కుమారుడు. ఇద్దరూ కలిసి మలద కరుస జనపదాలను పూర్తిగా నాశనం చేశారు. ఇదే దారిని ఆక్రమించుకొని సుమారు 1 క్రోసెడు దూరంలో తాటక నివసిస్తుంది. ఈ దారిలోనే మనం వెళ్ళాలి. ఈ తాటకకి బ్రహ్మ వల్ల వరబలం, అగస్త్యుని వల్ల శాపబలం రెండూ ఉన్నాయి. స్త్రీ వధ మహాపాతకమని శంకించకు. సర్వజీవ కోటికి హితం కోరిన రాకుమారునికి ఇది కర్తవ్యం. ప్రజారక్షణ కోసం క్రూరము, పాతకము, దుష్టము అయిన పనులను కూడా రాజు చెయ్యవలసి ఉంటుంది. తప్పులేదు, రాజధర్మం అటువంటిది. రాముడు విశ్వామిత్రునకు నమస్కరిస్తూ, మహర్షి, అయోధ్యలో గురువుల సాక్షిగా మా తండ్రి గారు నన్ను మీకు అప్పగించినప్పుడు విశ్వామిత్రుని మాట జవదాటవద్దు అని ఆజ్ఞాపించారు. ప్రస్తుతం తాటకను సంహరించమని మీ శాసనం. చాలు, తాటకను సంహరిస్తాను, సందేహం లేదు. గో బ్రాహ్మణ హితం కోరి, దేశ సౌఖ్యం కోరి అప్రమేయ ప్రభువుడనై మీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. తాటకను సంహరిస్తున్నాను. ఆ యక్షిని కామరూప ధారణ శక్తితో అనేక రూపాలు ధరిస్తూ అంతలోనే అంతర్ధానం అవుతూ శిలావర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ భయంకరంగా అరుస్తూ రామ లక్ష్మణులను దారుణంగా చికాకు పరిచింది. ఇద్దరూ రాళ్లవాన్లో మునిగిపోతున్నారు. ఆదినందనుడు విశ్వామిత్రుల వారు గమనించారు. రామ, ఇంక చాలయ్యా నీ దయ. ఇది పాపిని, యజ్ఞ విఘ్నకారిణి. మాయతో ఇలా ఇంకా పెరిగిపోతుంది. సాయంకాలం కాబోతుంది. సంధ్యా సమయంలో రాక్షసులు మాయలు మరీ విజృంభిస్తాయి. అందుకని వెంటనే సంహరించు. రాఘవుడు శబ్దవేదిని సంధించి విడిచిపెట్టారు. అది శిలావర్షాన్ని చిన్నాభిన్నం చేస్తూ అదృశ్య రూపంలో ఉన్న తాటకకు తగిలింది. అది రూపం ధరించి భూన భోంతరాలు మారు మోగేటట్లు అరుస్తూ రాఘవులను తరుముకుంటూ వచ్చింది. పిడుగులా వచ్చి పడుతున్న తాటకను తీక్షంగా చూశారు రాముడు. దృఢబాణం సంధించి గుండెలలో కొట్టారు. అది కుప్పకూలిపోయింది. విలవిలా లాడిపోయింది. భీభత్సంగా రోదిస్తూ గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. ఆకాశంలో దేవేంద్రుడు, దేవతలు సాధునాదాలు చేశారు. విశ్వామిత్ర, నీకు జయమగుగాక. మేమంతా ఆనంద పరవశులమవుతున్నాం. రాఘవుని పట్ల స్నేహం ఇలాగే కొనసాగించు. నీ దివ్యాస్త్రాలను రాఘవునికి ఉపదేశించు. ఇలా పలికి ఇంద్రాదులు వెళ్ళిపోయారు. విశ్వామిత్రుల వారు అభినందన పూర్వకంగా రాముణ్ణి అక్కున చేర్చుకున్నారు. శిరస్సు మూర్కొన్నారు. రామా, ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు నా ఆశ్రమానికి వెళ్దాం. ముగ్గురు ఆ రాత్రి ఆ తాటకావనంలోనే సుఖంగా విశ్రమించారు. శాప విముక్తమైన ఆ వనం చైత్ర రథములా ప్రకాశించింది. గొప్ప బాహువుల కల ఓ రామ, ఋతువులు, సముద్రములు, ద్వీపములు, వేదములు, లోకములు, దిక్కులును, మంగళ ద్రవ్యములకు కూడా శ్రేష్టతను చేకూర్చనవై నీకు మంగళమొసంగుగాక.